తెలుగు తేజస్వి వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం. విద్యార్థులారా, మీరందరూ 10వ తరగతి తెలుగు పరీక్ష రాయడానికి సిద్ధపడుతున్నారు కదా రేపు. అయితే మీరు ఇప్పటి వరకు మొత్తం పాఠాలన్నీ చదివి మొత్తం మంచిగా ప్రిపేర్ అయ్యే ఉంటారు. అయితే ఈ ఒక్క రోజులో అంటే కొన్ని గంటల్లో మీరు ఎగ్జామ్ అయిపోతున్నారు. వాటికి మొత్తం పుస్తకం మొత్తం చదవాలంటే మీకు కూడా చాలా గజిబిజిగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు చదివిన వాటిలలో ఏది చదివితే సరిపోతుంది అన్న విషయాలు నేను మీకు చక్కగా వివరిస్తాను. గమనించండి ఒకసారి అందరూ కూడా. ఇప్పుడు నేను చెప్పే వాటిని జాగ్రత్తగా మీరు వీటిని మాత్రమే రివిజన్ చేసినట్లయితే మీరు ఇప్పటివరకు చదివిన వాటికి మీరు రేపు రాయిపోయేదానికి చాలా చక్కగా టైం అనేది కూడా సరిపోతుంది. వీటినన్నిటిని ఒకసారి రివిజన్ చేయండి. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మీకు ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్లో మొదటిగా ఇవ్వబడేటటువంటి అంశం ఏంటంటే అవగాహన ప్రతిస్పందన అనే సామర్థ్యానికి సంబంధించి మీకు ఇచ్చే క్వశ్చన్స్లో మొత్తం 20 మార్కులకు వస్తుందమ్మా. ఇది 20 మార్కుల వరకు ఉంటుంది. కాబట్టి దీంట్లో ఇంకేమేమి వస్తాయో చెప్తాను చూడండి. ఈ 20 మార్కులలో మీకు ఇచ్చేటటువంటి ఇక్కడ ఒక పేరా ఇస్తాడు. ఈ పేరా ఎక్కడ నుంచి వస్తుందో తెలుసా? చాలా మీకు సుపరిచితమైనటువంటి మన రామాయణం ఉపవాచకం ఉంది కదా, ఈ ఉపవాచకంలో నుంచి వస్తుంది. ఉపవాచకంలో ఉన్నటువంటి 2 పేరాలను ఇస్తాడు. ఉపవాచకంలో ఉన్నటువంటి 2 పేరాలు ఇచ్చేసి ఈ పేరాలలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే, ప్రశ్నలు ఇచ్చేటటువంటి ప్రశ్న విధానం ఏ విధంగా ఉంటుందో చెప్తాను చూడండి. ప్రశ్నలు ఒక ప్రశ్న ఇచ్చి జవాబు రాయమని అడగొచ్చు. ప్రశ్న ఇచ్చి జవాబు రాయమనొచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఇది కానీ ఇవ్వకపోతే తప్పొప్పులు గుర్తించమంటాడు. తప్పు ఒప్పులు గుర్తించమంటాడు. లేదంటే ఖాళీలు ఇచ్చి ఖాళీలు పూరించమంటాడు. లేదంటే జతపరచడం. లేకపోతే కీలక పదాలు ఇచ్చి ఆ కీలక పదాలను వివరించి రాయమంటాడు. ఈ విధంగా కీలక పదాలు ఇవ్వడం, జతపరచడం, ఖాళీలు పూరించడం, తప్పొప్పులు రాయడం ఇవి అయినా ఇవ్వచ్చు. ఇప్పటి వరకు మనకి ఎగ్జామ్లో ఇస్తుంది ఏంటంటే ఇవేమీ ఇవ్వలేదులే కానీ ప్రశ్న ఇచ్చి జవాబు రాయమంటాడు. ఈ ప్రశ్న ఇచ్చి జవాబు రాయమన్నప్పుడు మీకు కళ్ళ ముందే ఆన్సర్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఈ పేరాలోనే ఉంటుంది. ఉపవాచకంలో ఉన్నటువంటి ఆ పేరానే ఇస్తాడు. కాబట్టి మీకు చదవడం రాయడం అనేవికినా వచ్చినట్లయితే తప్పకోకుండా మీరు ఈ పేరాలో ఉన్నటువంటి పేరాని చదివి ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నల ద్వారా రాయగలుగుతారు. కాబట్టి ఉపవాచకానికి సంబంధించినటువంటి ఆ పారాగ్రాఫ్లు మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఇక్కడ ఈ అవగాహన ప్రతిస్పందన సంబంధించి ఈ 2 పారాగ్రాఫ్లు చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇంకోటి ఏముంటుందంటే, దీని తర్వాత చదవడం రాయడం ఉంటే చేసి అని చెప్పాను కదా. తర్వాత ఒక పరిచిత పద్యం ఉంటుంది. పరిచిత పద్యం అంటే ఆల్రెడీ మీకు తెలిసినటువంటి పద్యమే. ఈ పరిచిత పద్యం ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే, పరిచిత పద్యం ఎన్ని మార్కులకు ఉంటుందంటే 5 మార్కులకు ఉంటుంది. ఈ పరిచిత పద్యం మన వాచకం పుస్తకంలో ఉన్నటువంటి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పువ్వు గుర్తు పద్యాలు ఉన్నాయి కదా, పువ్వు గుర్తు పద్యాలు మొత్తం మన పుస్తకం మొత్తం మీద 15 నుంచి 16 పద్యాలు ఉన్నాయమ్మా. ఈ 15 నుంచి 16 పద్యాలు మీరు నేర్చుకున్నట్లయితే ఈ 5 మార్కులకి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అయితే వీటిల్లో కూడా నేను ఇవన్నీ చదవలేకపోయా, నేను చదివిన కొన్ని ఉన్నాయి, వాటిలో నుంచి వస్తాయో రావో అని మీరు భయపడాల్సిన పని లేదు. మీకు అందరికీ తెలిసినటువంటి చాలా సుపరిచితమైనటువంటి పద్యం కారే రాజుల్ రాజ్యముల్ కలుగవే అన్న పద్యం ఉంది కదా. కారే రాజ్యముల్ కలుగవే తెలుసా ఈ పద్యం మీకు అందరికీ? ఈ పద్యం చాలా 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 ఇంపార్టెంటు. ఎందుకు ఇంపార్టెంటు అంటే దీనిలో శబ్దాలంకార సొగసు, భక్తిరస ప్రాధాన్యం కలిగింది మరియు పండిత పామర జనరంజకంగా ఉండేటటువంటి ఈ పద్యం ఈ 3 కవితా లక్షణాలు కలిగి మనకి పోతన్న గారిచే రచింపబడినటువంటి ఈ పద్యం చాలా ఇంపార్టెంటు. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఇది రావడం జరిగింది. ఈ పద్యం జరిగింది. ఈ పద్యంతో పాటు మరొక పద్యం ఏముంటుంది అంటే, ఇది మీరు కంఠస్థం చేయండి. దీనికి సంబంధించినటువంటి భావాన్ని కూడా మీరు తెలుసుకోండి. టెక్స్ట్ బుక్ గైడ్
తెలుసుకోండి. దీని తర్వాత మనకి ఇంకా ప్రాధాన్యత ఉన్నటువంటి పద్యాలు ఏమున్నాయంటే, ఈ పద్యం కూడా మీకు వచ్చు అనుకుంటున్నా నేను. వచ్చా? కులమున్ రాజ్యమున్ రాజ్యమున్ దేజమున్ ఈ పద్యం వచ్చండి. ఫస్ట్ పాఠంలో ఉండేటటువంటి ఫస్ట్ పద్యం అనమాట. కులమున్ రాజ్యమున్ దేజమున్ కుబ్జున్ ఈ పద్యాన్ని కూడా మీరు భావం ప్రతిపదార్థాన్ని నేర్చుకోండి. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, ఒక్కసారి దీనిని రిపీట్ చేయండి. తర్వాత ఇదేమో వీర తెలంగాణ పాఠ్యాంశంలో ఉంది, ఇదేమో దానశీలము. మరి ఇంకొకటి ఏంటంటే వీర తెలంగాణ కాదు, ఇది వచ్చేసి ఫస్ట్ పాఠంలో ఉండేటటువంటి ఈ రెండు దానశీలమే. ఇంకోటి వీర తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పద్యం ఏంటి అంటే, నీ ఒడిలోన పెంచితివి నిండుగా తోటి కుర్రలన్ అని చెప్పి ఉంటుంది కదా, నీ ఒడిలోన పెంచితివి అన్న పద్యాన్ని కూడా చదువుకోండి. మరియు దీంతో పాటు ఇదే కాకోకుండా ఇంకొక పద్యం ఉంటుంది, తెలంగాణ భవదీయ పుత్రుకులలో ఉంటుంది కదా, అది కూడా చూసుకోండి. తెలంగాణ భవదీయ పుత్రుకులలో ఈ పద్యాన్ని కూడా చూసుకోండి. మరియు శతక మధురిమ పద్యంలో కూడా ఒక పద్యం ఉంటుంది, దీన్ని కూడా చూడండి. ఆ పద్యం ఏంటంటే, పొత్తంబై కడు నేర్చు అనే పద్యం ఉంటుంది కదా, పొత్తంబై కడు నేర్పుతూ ఈ పద్యాన్ని కూడా చూసుకోండి. పొత్తంబై కడు నేర్పు ఈ పద్యాన్ని కూడా మీరు ఒకసారి ఆల్రెడీ చదివి ఉంటారు, దీన్ని కూడా ఇంకోసారి చూసుకోండి. మరొక ప్రాధాన్యమైనటువంటి పద్యం ఏముంటుంది అంటే, శతక మధురిమలోనే బండన భీముండార్తజన పద్యం ఉంటుంది కదా, దీన్ని కూడా ఒకసారి రివిజన్ చేయండి. బండన భీముండార్తజన ఈ పద్యాన్ని కూడా ఒకసారి రివిజన్ చేసి దీన్ని కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మనకి ఇచ్చేటటువంటి 5 మార్కుల పరిచిత పద్యానికి సంబంధించి కారే రాజులు కురమున్ రాజ్యము నీయుడిలోన పెంచితివి తెలంగాణ భవదీయ పుత్రుకులలో పొత్తంబైన కడునేర్పు బండన భీముండార్తజన ఈ పద్యాలు భావాలు చూసుకున్న తర్వాత ఇంకొక కీలక అంశం ఏంటంటే, మీకు కానీ ప్రతిపదార్థం ఇస్తే చేయవలసిన విషయం ఏంటి అంటే, మీరు ఈ ప్రతిపదార్థంలో మొదటిగా మీరు దీనిని ప్రారంభించేటప్పుడు ఏం చేయాలంటే, సంబోధనార్థకం ఉంటుంది కదా, ఈ సంబోధన అర్థకంతో దీనిని ప్రారంభించాలి. సంబోధన అర్థకంతో ప్రారంభిస్తూ దేనితో ముగించాలి అంటే, క్రియాపదంతో ముగించాలి. సంబోధన అర్థకంతో ప్రారంభించి క్రియాపదంతో ముగించాలి. ఇప్పుడు కార్యరాజుల రాజ్యములు అనేటటువంటి ఈ పద్యంలో లాస్ట్ పదం ఉంటుంది చూసారా, భార్గవ అన్న పదంతో మీరు ఇక్కడ దీనిని మొదలు పెట్టాలి. ఈ విధంగా సంబోధనార్థకంతో మొదలుపెట్టి క్రియాపదంతో ముగించినప్పుడు ఈ విధంగా రాయడం వల్ల జరిగేటటువంటి యూజ్ ఏంటంటే, మనకి అక్కడ పేపర్ కరెక్షన్ కూడా అన్వయ క్రమం అనేది పాటిస్తారు. అన్వయ క్రమం పాటించేటప్పుడు మీరు రాసిన ఈ పద్యానికి అది రాసిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. మీకు ఈ పద్యంలో ఉన్న అర్థాలు తెలుసో లేదో అన్నది పద్యం స్టార్టింగ్ నుంచే రాయిద్దమ్మా. ఇక్కడ సంబోధనార్థకం ఉంటుంది కదా, ఆ సంబోధనార్థకం కాడ నుంచి రాయండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ విధంగా పదార్థాన్ని రాసేసేయండి. తర్వాత వచ్చేసి భిక్ష అనే పాఠంలో కూడా ఒక 2 పద్యాలు చూసుకోండి. భిక్ష పాఠంలో ఈ మీకు వచ్చిన పద్యాలే. వేద పురాణ శాస్త్ర పద్యం ఉంటుంది కదా, పురాణ శాస్త్ర ఇదొక పద్యం. మరియు దీనితో పాటుగా వేద పురాణ శాస్త్ర పద్యం చూసిన తర్వాత మరొక పద్యం ఉంటుంది. ఈ పద్యాన్ని కూడా చూడండి, ఎందుకంటే ఇదే వస్తుందని చెప్పలేం కదా. కంపల్సరీగా ఫస్ట్ పాఠంలో నుంచి అయితే అవి చదివినా కూడా సరిపోయింది. దీంట్లో వచ్చేసి ఆకంఠంబుగా ఉంటుంది కదా, ఆ పద్యం కూడా చూసుకోండి. ఆకంఠంబుగా ఈ పద్యాన్ని కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ రెండింటిని ప్రిపేర్ అయి ఉండండి. దీనితో పాటుగా ఇంకా మీరు చేయాల్సినటువంటి అంటే ఫైనల్గా చూసుకోవాల్సినటువంటి విషయాల్లో మీకు చాలా సులభతరంగా వచ్చేటటువంటి ప్రశ్నల్లో, సులభతరంగా కాదు, ఇక్కడ వచ్చేసి మీకు సింపుల్గా మార్కులు రావడానికి ఛాన్స్ ఉండేటటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ అపరిచిత గద్యం ఇస్తాడు. అపరిచిత గద్యం ఇచ్చేసి దీనికి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. దానిలో 10 మార్కులు వస్తాయి అనమాట. మరి ఈ గద్యం ఇది పేర ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత ఫస్ట్ పేర ఏమో ఉపవాచకుల నుంచి వస్తుందని చెప్పారు కదా, అన్నారు కదా. ఇప్పుడు ఈ పద్యం ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను చూడండి. ఈ పద్యానికి అపరిచిత అన్నాడు అంటే ఇది మనకు అంతకుముందు పరిచయం లేని విషయం. భాషా సాహిత్య చరిత్రకు సంబంధించిన అంశాలు ఇస్తాడు. భాషా సాహిత్య చరిత్ర
భాషా సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఇస్తాడనమాట. ఇది ఏం లేదు, మీరు ఈ పేరాని 1-2 సార్లు చదివినట్లయితే చాలా చక్కగా చేయగలుగుతారు. ప్రశ్నలు దాంట్లోనే ఉంటాయి. ఓకేనా? సంబంధించిన పెద్ద పేరా ఇస్తాడనమాట. ఈ పేరా వచ్చేసి మీకు 5 ప్రశ్నలు ఉంటాయి. వానికి ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు అనమాట. ఒక్క ప్రశ్నకి 2 మార్కులు, 5 రోళ్ళు 10 మార్కులు వస్తాయి. అతి సులువుగా మార్కులు సంపాదించుకునే పార్ట్ ఏదంటే ఈ అపరిచిత పద్యమే. ఈ అపరిచిత పద్యాన్ని మీరు వదిలిపెట్టొద్దు, చాలా చక్కగా చదవండి. కింద ప్రశ్నకు సంబంధించి ఉంటుంది. అయితే ఇక్కడ మనం సమాధానం రాసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇందాక పరిచిత పద్యంలో తప్పొప్పులు, జతలు, ఖాళీలు పూర్తి చేయడం ఇవన్నీ చెప్పే కదా, ఏమీ ఉండవు. ఇక్కడ ఏముంటుందంటే, మనం ప్రశ్న ఇస్తాడు, డైరెక్ట్గా సమాధానం రాయడమే ఉంటుంది. ఈ సమాధానం కూడా 1 నుంచి 2 వాక్యాలు తప్పకుండా రాయాలి. 2 వాక్యాల్లో ఇక్కడ 2 మార్కులు ఇస్తాడు కాబట్టి 2 వాక్యాలకు తప్పకుండా సమాధానం రాయాలి. సరేనా? ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దానిలోని సమాధానాలు ఉంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పదం రూపంలో ఉండదు, ఒక్క ఆన్సర్తోనే ఉండదు. నీ పేరు ఏమిటి అంటే నీ పేరు పలానా అని చెప్పేసి 2-3 అక్షరాలతో ఒక పదంతో ఉండదు. కాబట్టి 2-3 పదాలతో ముగిసేటటువంటి ఆన్సర్ కాదు. కాబట్టి వాక్యం అంటే కనీసం 4-5 పదాలతో ఉంటుంది. కాబట్టి 2 వాక్యాల్లో మీరు ఇక్కడ సమాధానాన్ని రాయండి. తర్వాత ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే, వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి ఇక్కడ రోమన్ నెంబర్ 2లో వ్యక్తీకరణ మరియు సృజనాత్మకతకు సంబంధించి ఇక్కడ స్వీయరచన ప్రశ్నలు ఉంటాయి. స్వీయరచన తెలుసా? స్వీయరచన అంటే సొంతంగా రాసేటటువంటి రచన. పాఠ్యాంశానికి సంబంధించి నీకు ఇది తెలుసా, నువ్వైతే ఏం చేస్తావు, అట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. మరి ఇట్లాంటి ప్రశ్నలు ఎన్ని ఉంటాయి? లఘు సమాధానాలు ఉంటాయి మరియు వ్యాసరూప సమాధానాలు ఉంటాయి. లఘు సమాధానాలు మరియు వ్యాసరూప సమాధానాలు ఈ విధంగా 2 రకాలుగా అడుగుతారు. వీటిల్లో పద్య భాగానికి 4 ప్రశ్నలు వస్తాయి అమ్మ. లఘు సమాధానాలు 4 ప్రశ్నలు వస్తాయి. 4 ప్రశ్నలలో 2 పద్య భాగానికి సంబంధించి ఉంటాయి, 2 గద్య భాగానికి సంబంధించి ఉంటాయి ఈ లఘు ప్రశ్నలు. ఓకేనా? ఈ పద్య భాగం గద్య భాగంలో ఈ రెండు కలిపి 4 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు, 4×3 12 మార్కులు అనమాట ఇక్కడ ఈ యొక్క లఘు సమాధానాలకి. అయితే ఈ లఘు సమాధానాలకి సంబంధించి ఇక్కడ మనం ఏ పాఠాలు చూడాలి, ఏమి చదివితే సరిపోతుందో కూడా నేను చెప్తాను చూడండి. దీనిలో కవి పరిచయం ప్రశ్న తప్పకోకుండా ఉంటుంది. కవి పరిచయం ప్రశ్న అత్యంత ఇంపార్టెంట్ అనమాట. మనకి మొత్తం 12 పాఠాలు ఉంటాయి కదా, ఒక 2 పాఠాలకి మాత్రమే కవి పరిచయాలు ఉండవు. 2 పాఠాలకి కవి పరిచయాలు అనేవి ఉండవు. ఏంటంటే అది లక్ష్య సిద్ధి అనే దానికి ఉండదు. అయితే శతక మధురికం మీకు ఉంటుందిలే, కానీ వీటి నుంచి కవి పరిచయానికి ప్రశ్న రాదు. ఓకేనా? మిగతా 10 పాఠాలకి సంబంధించిన కవుల గురించి జాగ్రత్తగా తెలుసుకోండి. ఇంకా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు చూసుకోవాల్సినటువంటి కవి పరిచయాలు, ముఖ్యంగా వదిలిపెట్టకూడని కవి పరిచయాలు చెప్తాను. సరే, అన్నీ ఇంపార్టెంటే కాదంటలేదు. వదిలిపెట్టకూడని కవి పరిచయం ఏంటంటే, మన వీర తెలంగాణ కవిపరిచయాన్ని వదిలిపెట్టొద్దు. తర్వాత పోతనకు సంబంధించినటువంటి కవిపరిచయాన్ని వదిలిపెట్టొద్దు. సినారేకి సంబంధించినటువంటి కవిపరిచయాన్ని వదిలిపెట్టొద్దు. ప్రాముఖ్యంగా ఈ 3టిని వదిలిపెట్టుకోకుండా చదవండి. అయితే ఈ కవిపరిచయం రాసేటప్పుడు అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, లఘు ప్రశ్నలకైనా వ్యాసరూప ప్రశ్నలకైనా చేయవలసిన విషయం ఏంటంటే, కవి పరిచయం రాసేటప్పుడు ఆ కవి పేరు రాయడం కంటే ముందే అతను రాసినటువంటి ఆ పాఠం ఏ గ్రంథంలో నుండి గ్రహించబడింది అనేది కూడా రాయాలి. ఇప్పుడు మనకి సపోజ్గా వీర తెలంగాణ అనే పాఠం రచయిత గురించి ఇచ్చిండనుకోండి, అది ఏమంటారు అతని పేరు, దాశరథి కృష్ణమాచార్యుల గారి గురించి నీకు తెలిసిన విషయాలు రాయమనిస్తే, ఇతను వీర తెలంగాణ అనే పాఠ్యభాగ రచయిత. ఈ యొక్క పాఠం రుద్రవీణ అనేటటువంటి గ్రంథంలో నుండి గ్రహించబడింది. అతని రచన అయినటువంటి రుద్రవీణ గ్రంథంలో నుంచి గ్రహించబడింది. ఈ పాఠానికి సంబంధించి ఇంకా మీకు తెలిసిన విషయాలు రాసుకుంటూ వచ్చినట్లయితే కొద్దిగా వాక్యాలు కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. పెరగడం అట్లుంచేసి ముందుగా ఈ విషయాలు రాసినట్లయితే ప్రాథమిక సమాచారం మీకు తెలుసు అన్నది ఆ ఎగ్జామినర్ మీద మీ యొక్క ప్రభావం పడిద్ది అనమాట. కాబట్టి వ్యాసరూప ప్రశ్నకైనా లఘు ప్రశ్నకైనా అది రాయడం తప్పనిసరి. లేకపోతే ఈ ప్రశ్న వీర తెలంగాణ పాఠ్యభాగం నుంచి తీసుకోబడింది. అయితే ఈ పాఠ గ్రహించబడింది అని రాసిన తర్వాత రుద్రవీణ అనేటటువంటి రచనలో నుంచి గ్రహించబడింది. దీన్ని రాసింది దాశరథి కృష్ణమాచార్యులు గారు. ఇతను చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. ఈ విధంగా అతనికి
దానికి సంబంధించిన విషయాలన్నీ మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కదా, అవి మొత్తం రాసేయండి. ఇంకా దీనికి సంబంధించి ఇంకేం రాయాలంటే లఘు ప్రశ్నలు పద్యభాగం గద్యభాగం రెండిట్లో నుంచి వస్తాయి అన్నమాట. అయితే వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించిన విషయం ఏంటంటే ఇది 6 మార్కులకు ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఛాయిస్ ఉంటుంది అనమాట. ఛాయిస్ని బట్టి ఒక ప్రశ్నకు 2 ప్రశ్నలు ఇచ్చి ఒక ప్రశ్న మాత్రమే రాయమంటాడు. రైతు పెట్టద్దు, ఒక ప్రశ్న మాత్రమే రాస్తే సరిపోతుంది అనమాట. అయితే ఈ వ్యాసరూప ప్రశ్నలు దేనిలో నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అంటే దానశీలము అనేటటువంటి వ్యాసం మొత్తం చదవండి. తర్వాత దానశీలము, వీర తెలంగాణ, నగర గీతం మరియు జీవన భాష్యం మరియు భిక్ష. ఓకేనా. భిక్ష వీటిల్లో ఉన్నటువంటి వ్యాసాన్ని మొత్తం మీరు చదివినట్లయితే మీరు లఘు ప్రశ్నలు రాయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా వచ్చేసి శతక మధురిమ అనబడేటటువంటి ఈ పాఠాన్ని మీరు చదివినట్లయితే దీనిలో కూడా ప్రశ్న వస్తుంది. ఎట్లా వస్తుంది? కథ రూపంలో వస్తుంది. కథ రూపంలో మీన్స్ ఇక్కడ నీతిని తెలియజేసే విధంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ శతక మధురిమకి సంబంధించినటువంటి పద్యాల్లో నేను చెప్పిన ఆ 2 పద్యాలు చదవండి. ఆ సారాంశాన్ని కూడా ఒక్కసారైనా తిరగేయండి. సారాంశంలో మొత్తం కలిపి అడగలే కానీ ఒక్కొక్క భావానికి సంబంధించి దానిలో నీతిని తెలియజేసే విధంగా ఇక్కడ ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. వ్యాసరూప ప్రశ్న మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు దానిని రాయగలిగే విధంగా ఉండాలంటే దానశీలము సారాంశం మంచిగా చూడండి. వీర తెలంగాణ సారాంశాన్ని చక్కగా చదవండి. నగర గీతం, జీవన భాష్యం, భిక్ష ఈ సారాంశాలను చదివినట్లయితే వ్యాసరూప ప్రశ్న మీకు ఎక్కడా మిస్ కాదు. ఇది రాసేటప్పుడు కవిని పరిచయం చేస్తూ ఆ పాఠం దేనిలో నుంచి గ్రహించబడింది అన్న విషయాలను తెలియజేస్తూ రాసినట్లయితే మీకు ఆ పాఠానికి సంబంధించిన సమాచారం తెలుసు అని ఎగ్జామినర్ యొక్క మనసులో మీ ప్రభావం చేయగలుగుతారనమాట. వ్యాసానికి సంబంధించి అది. ఇంకా ఉపవాచకం ఉంది మేడం, ఇది మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఏమీ అర్థం కావట్లేదు, ఏం చదవాలో కూడా తెలియట్లేదు అనుకుంటున్నారా? ఉపవాచకం చాలా సింపుల్. నేను చెప్తున్న ప్రశ్నలు చదవండి, తప్పకోకుండా మీరు అక్కడ వచ్చే ప్రశ్నలు మొత్తం రాయగలుగుతారు. ఇప్పుడు చెప్తున్న క్వశ్చన్స్ వరకు రాయండి. మీరు టైం అయిపోయింది, మన చేతిలో టైం లేదు. జస్ట్ పుస్తకంలో ఉన్నాయి మాత్రం మీరు రివిజన్ చేస్తుంటారు కదా, చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు చదివే ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ వరకే చదువుకోండి, సరిపోద్ది. ఈ 6 కాండాల్లో నుంచి నేను కొన్ని ప్రశ్నలు చెప్తాను, ఈ కొన్ని ప్రశ్నలు మాత్రం చూసుకోండి. చెప్తున్నా చూడండి. ఈ క్వశ్చన్స్ మీకు వచ్చో లేదో, వస్తే టిక్ కొట్టుకోండి, లేదంటే వాటిని చదవాలి అని ఒక స్టార్ మార్క్ అక్కడ పెట్టండి. ఫస్ట్ శ్రీరాముని యొక్క గుణగణాలు, శ్రీరాముని గుణగణాలకి సంబంధించినటువంటి ప్రశ్న. తర్వాత రెండో ప్రశ్న వచ్చేసి వాల్మీకి రామాయణానికి శ్రీకారం చుట్టినటువంటి విధానం. వాల్మీకి రామాయణానికి శ్రీకారం చుట్టిన విధానం రెండో ప్రశ్న. తర్వాత వచ్చేసి రామలక్ష్మణ విశ్వమిత్రుల యాగ సంరక్షణ విధం. రామలక్ష్మణుడు మరియు విశ్వమిత్రుడు యాగ సంరక్షణ, విశ్వమిత్రుడిని యాగ రక్షణ విధానం కానీ సంరక్షణ విధానం కానీ ఉంటుందన్నమాట. రక్షణ విధానం ఏ విధంగా రక్షించబడి అన్న ఆ ప్రశ్న. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏం రాస్తారు, ఏముంటుందంటే రాముడు అహల్యను శాప విమోచన కలిగించిన విధానం. రాముడు అహల్యకు శాప విమోచన కలిగించిన విధానం గురించి చదువుకోండి. తర్వాత వచ్చేసి సీత స్వయంవరం ఘట్టం గురించి చదువుకోండి, సరేనా? తర్వాత వచ్చేసి కైకేయి రాముడు అడవికి పోవడానికి ఎలా కారణమైంది? కైకేయి తెలుసా? కైకేయి రాముడు అడవులకు పోవడానికి ఏ విధంగా కారణమైంది? రాముడు అడవులకు పోవడానికి కారణమైన విధం. ఓకే. తర్వాత వచ్చేసి మారీచుడి వృత్తాంతం. తర్వాత వచ్చేసి రావణుడు సీతను అపహరించిన విధానం.
రావణుడు సీతను అపహరించిన విధానం. సీతను అపహరించడం అంటే ఏంటి? దొంగలించడం. అపహరించిన విధానం. సీతను రాముడు లేని సమయంలో అడవులకు అపహరించి దొంగలించి తీసుకెళ్ళిన విధానం. తర్వాత వచ్చేసి శ్రీరాముడు సుగ్రీవుల మైత్రి. శ్రీరాముడు సుగ్రీవుల మైత్రి ఏ విధంగా కొనసాగింది? ఓకేనా. తర్వాత వచ్చేసి వాల్మీకి సుగ్రీవులకు వైరం వచ్చిన విధానం. వాల్మీకి సుగ్రీవులకు వైరం, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వివాదం, గొడవ, వైరానికి దారి తీసిన వాల్మీకి సుగ్రీవుల వైరానికి దారి తీసిన పరిస్థితుల గురించి చూడండి. తర్వాత వచ్చేసి ఇంకా ఏమి అంటే హనుమంతుడు తెలుసు కదా. హనుమంతుడు సీతాన్వేషణ చేసినటువంటి సీతాన్వేషణ, హనుమంతుడి యొక్క సీతాన్వేషణ, హనుమంతుడు సీతాన్వేషణ సంబంధించిన విధానం. తర్వాత ఇంకొకటి ఏంటంటే శ్రీరాముని యొక్క పట్టాభిషేకం. దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే హనుమంతుడు అక్కడ లంకను దహనం చేస్తాడు కదా. హనుమంతుడు లంకను దహనం చేసిన విధానం. లంక దహనం చేసినటువంటి విధానం. తర్వాత వచ్చేసి శ్రీరాముని పట్టాభిషేకం. తర్వాత వచ్చేసి రామాయణం అందించిన సందేశం. రామాయణం ద్వారా ఎట్లాంటి సందేశం అందింది? రామాయణం ద్వారా అందిన సందేశం. ఓకేనా. తర్వాత ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే హనుమంతుడు రామబంటుగా పేరు పొందడానికి కారణం తెలుసా మీకు? కారణం హనుమంతుడు రామబంటుగా పేరు పొందడానికి గల కారణం ఏంటి? ఓకే, ఇంతవరకు ఈ ప్రశ్నల వరకు చదువుకోండి సరిపోతుంది. ఉపవాచకానికి సంబంధించి వీటి నుంచి తప్పకుండా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నీ తిరిగేయడం కష్టంగా ఉంది కాబట్టి ఇవి వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఎక్కువని అంటే ఇక అంతకంటే బద్దకస్తులకి ఏం చెప్పేది లేదు. కొంచెం కష్టపడి వాటిని రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వచ్చేసి గద్య భాగానికి సంబంధించి ఇంకా మీరు చూసుకోవాల్సినటువంటి వ్యాసరూప ప్రశ్నలు చూసుకోవాల్సినటువంటి గద్య భాగ పాఠాలు ఏంటి అంటే కొత్త బాట, తర్వాత వచ్చేసి భూమిక, లక్ష్యసిద్ధి, తర్వాత భాగ్యోదయం. ఈ భాగ్యోదయం అవసరం లేదు. ఇక్కడ వరకు చూడండి. అయితే వీటిలో నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఎట్లా ఉంటుందో చెప్తా చూడండి. కొత్త బాటలో నాటి పరిస్థితులు, నేటి పరిస్థితులు అంటే అప్పటి పరిస్థితులు, ఇప్పటికి పరిస్థితులకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి ఈ ప్రశ్నలు చూసుకోండి. వీటిల్లో కూడా సొంత కాళ్ళ మీద నిలబడ్డం అన్న ప్రశ్న 2024లో రావడం జరిగింది. 2024లో మనకి టెక్స్ట్ బుక్లో చదవండి, ఆలోచించి చెప్పండి అన్న అక్కడ హైలైట్ చేసి ఇచ్చినటువంటి దాంట్లో ఈ ప్రశ్న ఉంటుంది చూసుకోండి. ఇది 2024లో రావడం జరిగింది అనమాట. ఈ ప్రశ్న సొంత కాళ్ళపై నిలబడ్డం. ఇంకొచ్చేసి రావి చెట్టుకు రచ్చకట్టకు ఎన్నాళ్ళకు అవి సమానత్వం అంటే పేదలు ధనికులు అన్నది లేకుండా అందరూ ఒక చెట్టు నీడ కింద కూర్చుంటున్నారు. అట్లాంటి విషయాలు ఉంటాయి కదా. అందులో ఆలోచించదగినటువంటి విషయాలతో మరియు సామెతలతో, జాతీయాలతో కూడినటువంటి ప్రశ్నలు రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొత్త బాట అనే పాఠంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు ఒకసారి చదివి సారాంశాన్ని అతి తక్కువ మ్యాటర్లో గుర్తుపెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ పదాలను బట్టి అంటే అక్కడ ఉన్న విషయాన్ని బట్టి మీరు మరింత సమాచారం రాయడానికి కూడా ప్లాన్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే భూమిక అనే పాఠం కూడా ఇంపార్టెంట్ పాఠమే. ఇది కూడా ఒకసారి దీని వ్యాసాన్ని కూడా చూడండి. లక్ష్య సిద్ధి ఇది తప్పకుండా అడగడానికి కూడా ఛాన్స్ ఉన్నది. ఇది వేరే తెలంగాణ ఎట్లనో ఇది కూడా అట్లనే. ఎట్లా అంటే తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా
అక్కడ ఇవ్వబడింది ఏంటి, లక్ష్య సిద్ధిలో ఇవ్వబడినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ పాఠం కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే విద్యార్థికి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అవగాహన అనేది ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి చదవండి. మరి భాగ్యోదయం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నది ఇంపార్టెంట్ కాదా అంటే ఈ పాఠాలు కూడా ఇంపార్టెంటే. భాగ్యోదయం చూడడానికి చిన్నగా కనిపించినా కూడా దీనిలో సామాజిక అసమానతలను భాగ్యరెడ్డి వర్మ తొలగించడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేసిండు అన్న విషయాలు ఉంటాయి. సామాజిక అవగాహన కోసం మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకున్నప్పుడు భాగ్యోదయంలో నుంచి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి వ్యాసాన్ని కూడా మీరు ఒకసారి రివిజన్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎవరి భాష వాళ్ళకి సంపులో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ జాతీయాలు పొడుపు కథలు ఉంటాయి. వీటిని ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. మీకు టెక్స్ట్ బుక్లో నుంచి ఏ ఒక్క విషయం కూడా బయట నుంచి అడగడు కాబట్టి ఎవరి భాష వాళ్ళకి సంపు అనే పాఠాన్ని కూడా ఒక్కసారి గమనించండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక మనకి సృజనాత్మకత ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయో చెప్తాను చూడండి. సృజనాత్మకతలో వచ్చేటటువంటి ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే ఇక్కడ 2 ప్రశ్నలు ఉంటాయమ్మా. 2 ప్రశ్నలు ఇస్తాడమ్మా. ఒక ప్రశ్నకు సమాధానం రాస్తే సరిపోతుంది. 7 మార్కులు ఉంటాయి. సరేనా. ఓకే. అయితే ఇక్కడ సృజనాత్మకతలో ఎట్లాంటి ప్రశ్నలు అడగొచ్చు అంటే కవితకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. కవిత అంటే అమ్మాయి కాదు, కవిత రాయడం ఉంటుంది కదా. ఏదైనా ఒక అంశానికి సంబంధించి చాలా చక్కగా వినసొంపుగా మన ఏమంటారు లయాత్మకంగా రాసేటటువంటి కవిత. కథకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. కథలు మీరు రాసేస్తారు, కవిత కూడా రాయగలుగుతారు అనమాట. ఓకేనా. తర్వాత సంభాషణకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. సంభాషణ తర్వాత వచ్చేసి ఇంకా నినాదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. తర్వాత వచ్చేసి కరపత్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. తర్వాత వచ్చేసి లేఖకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. తర్వాత వ్యాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో నుంచి ఏదేని ప్రశ్న రావచ్చు. అన్నీ అడుగుతారని చెప్పట్లేదులే కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు కవితలు అంటే అందరికీ పరిచితమే, కథలు పరిచితమే. సంభాషణకు సంబంధించినట్టు ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. 2 ప్రశ్నలు ఇద్దరు వ్యక్తులు ఉంటారనమాట. ఇద్దరు వ్యక్తులకి మీరు రాసే దాంట్లో సంభాషణకి సంబంధించి 2 వ్యక్తులు ఉండాలి. ఒక్కొక్క వ్యక్తికి వచ్చేసి 5 డైలాగులు, మినిమం 5 డైలాగులు తప్పకోకుండా ఉండాలి మీరు రాసే సమాధానానికి. సరేనా. తర్వాత నినాదాలు ఎలా రాయాలి అంటే లయాత్మకంగా ప్రాసబద్ధంగా ఉండాలి. నినాదాలు రాసేటప్పుడు ఎట్లా అంటే వినడానికి వినసొంపుగా లయాత్మకంగా ఉండాలి. మరి ఈ విధంగా రాసేటప్పుడు అమ్మో నాకు కష్టమైంది అని భయపడాల్సిన పని లేదు. వీటిలో రావాల్సింది ఏంటంటే కన్నా మిన్న అనేటటువంటి పదాలు ఉపయోగించి రాయొచ్చు. ఈ పదాలు ఉపయోగించి రాసుకోవచ్చు. మరియు కావాలి వద్దు ఇవి 2 రాస్తే సరిపోద్దా అనుకోవద్దు. వీటిని ఉపయోగించి మనం వాక్యం తయారు చేయాలి. ఎట్లా రాయాలి అంటే బాల్య వివాహాల కన్నా బాలిక చదివే మిన్న. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇంకేం రాయొచ్చు ఇక్కడ విద్య ఉచితం కావాలి, విద్య కార్పొరేట్ వద్దు, విద్యను ఉచితం కావాలి, విద్యను ఉచితం చేయాలి, కార్పొరేట్ విద్యలు వద్దు. ఇంకేం రాయొచ్చు ఈ విధంగా కన్నా మిన్న అనేటటువంటి పదాలను ఉపయోగిస్తూ రాయొచ్చు అనమాట. ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలు మిన్న. ఓకేనా. ఆ విధంగా రాయొచ్చు అనమాట. వీటిని మీరు ఇంకా మనకి టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే ఇంకా మీరే ఫాలో అవుతున్న మెటీరియల్స్ కానీ ఒకసారి గమనించండి. వీటికి సంబంధించి కూడా ఈ నినాదాలు రాయడం నేర్చుకోండి. కరపత్రం మనకి ఆల్రెడీ 9వ తరగతిలో ఉంటుంది కదా, దీక్షకు సిద్ధం కండి. ఆ కరపత్రం అంటే పాంప్లెంట్ అనమాట ఇంగ్లీష్లో. ఓకేనా. ఇక్కడ శీర్షిక ఉండాలి, తర్వాత వచ్చేసి డేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇవ్వబడేటటువంటి మ్యాటరు చాలా విస్తారమైనటువంటి సమాచారాన్ని చాలా తక్కువ విషయంలో తెలియచేస్తూ ఆ పేపర్ మనం చేతిలో పట్టుకునే విధంగా, కరం అంటే చేతిలో పట్టుకునే విధంగా ఉండేటటువంటి కాగితమే కరపత్రం. ఈ విధంగా తయారు చేసినటువంటి కరపత్రానికి ఇక్కడ ఏదైనా ఉద్యమానికి పిలుపునిస్తూ రాస్తున్నట్లయితే ఆ యొక్క స్థలము, తేదీ అవన్నీ ఇవ్వాలి. తర్వాత లాస్ట్లో ఇక్కడ ఏం చేయాలంటే దీని యొక్క ప్రింటింగ్ ముద్రణ ఎన్నిటిని ముద్రించారు, దీన్ని ముద్రించినటువంటి కర్త ఎవరు, అంటే దీనికి ఈ ఖర్చు అంతా పెట్టుకున్నటువంటి వ్యక్తి పేరు ఏమిటి అన్నది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా కరపత్రాన్ని కూడా తయారు చేయవలసి ఉంటుంది. తర్వాత లేఖ అందరికీ ఇది తెలిసిందే. లేఖ రాసేటప్పుడు అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మీరు
మీరు రాస్తున్నటువంటి ఆన్సర్ షీట్ అనుకోండి. అయితే అవతల పక్క పేజీలో రాస్తున్నప్పుడు రాసిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం ఇదిగో ఇక్కడ వరకు వచ్చింది. ఈ పేజీ మొత్తం ఖాళీగా నేను ఇక్కడ లేఖ తయారు చేస్తా, లేఖ రాస్తా అనొద్దు. లేఖ రాసేటప్పుడు సపరేట్గా మంచి పేజ్ తీసుకోవాలి. ఫ్రెష్ పేజ్లో లేఖను మొదలు పెట్టాలి. మొదలుపెట్టి మీకు ఆల్రెడీ తెలిసిందే అయినా కానీ నేను మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ తేదీ మరియు ఊరి పేరు అవి వేసిన తర్వాత కామా పెట్టాలి, పులి స్టాప్ పెట్టాలి. ఇక్కడ సంబోధన ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు రాసేటటువంటి విషయం అంతా ఉన్న తర్వాత మీరు ఇక్కడ రాసేటటువంటి అడ్రస్ ఇవి ఉంటాయి కదా, ఈ అడ్రస్ ఏ విధంగా ఈ లైన్లో వచ్చిందో సేమ్ ఇదే లైన్లో రావాలి. వీటికి కామాలు పులి స్టాపులు లాస్ట్లో పులి స్టాప్ పెట్టాలి. ఈ పులి స్టాపులు కామాలు మర్చిపోయారంటే చాలా మార్కులు మీరు మిస్ అయినట్లే. ముఖ్యంగా పులి స్టాపులు కామాలు కూడా గుర్తుపెట్టుకుంటారేమో కానీ లేఖను మాత్రం మధ్య పేజీలో మొదలు పెట్టొద్దు. మీరు రాస్తున్నప్పుడు వేరే పేజీలోకి ఇది వెళ్ళినా పర్వాలేదు కానీ మొదలు పెట్టేటప్పుడు మాత్రం ఫ్రెష్ పేజీలోనే మొదలు పెట్టండి, సరేనా. వ్యాసం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏమంటారు ప్రక్రియ కూడా వ్యాసం అనేది. కానీ ఇక్కడ మీరు రాసేటప్పుడు ఏం చేయాలంటే వ్యాసం రాసేటప్పుడు ఉపోద్ఘాతం అనేది ఇంపార్టెంటు. అక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు ఇంపార్టెంటు. ప్రయోజనాలు మరియు నష్టాలు తర్వాత ముగింపు. మీరు ఏమి రాస్తారో నాకైతే తెలియదు కానీ వీటిల్లో మాత్రం ఈ యొక్క ఏమంటారు ఈ సైడ్ హెడింగ్స్ ఈ చాలా ఇంపార్టెంట్ అనమాట. మరియు ఇంపార్టెంట్ విషయం ఉన్న అక్కడ ఉద్ధరణ చిహ్నాలు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి మరియు అండర్లైన్ కూడా చేయాలి. ఈ విధంగా రాసినప్పుడు ఏంటంటే ప్రధానమైన విషయం ఎగ్జామినర్ చూడడానికి మీకు ఛాన్స్ ఉంటుంది, మార్కులు పోకోకుండా ఉంటాయి. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కూడా మనకి 9వ తరగతిలో ఉంది కదా, రంగాచార్యులతో ముఖాముఖి అన్న పాఠం ఉంది. ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే మీకు ఆల్రెడీ ఆ ప్రశ్న పత్రంలోనే వాళ్ళు సమాధానాలు ఇస్తారు. కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటి, మిమ్మల్ని ఏం చేయమంటాడంటే అక్కడ ప్రశ్నావళిని మిమ్మల్ని తయారు చేయమంటాడు. మీరు ప్రశ్నావళి తయారు చేయడమే కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకి క్వశ్చన్ మార్క్ పెట్టినా కానీ అయిపోతుంది. కానీ కొద్దిగా తెలివిగా లాజిక్గా ఆలోచించి ఆ యొక్క సమాధానాన్ని ప్రశ్న రూపంలో మారవడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి కూడా ఇంకా మీరు ఫాలో అవుతున్న మెటీరియల్స్ దేనికి కానీ లేకపోతే ఇంకా మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, లేకపోతే కామెంట్ చేయండి, నేను సమాధానమైన పెడతాను ఎందుకంటే సమయం లేదు కాబట్టి, ఓకేనా. తర్వాత ఇంతవరకు పార్ట్ ఏ అమ్మ, ఇది ప్రశ్నపత్రంలో ఇచ్చేటటువంటి పార్ట్ ఏ. తర్వాత ప్రశ్నపత్రం పార్ట్ బి. ఈ పార్ట్ బిలో వచ్చేటటువంటిది ఏంటంటే బిట్ పేపర్. ఇది రాస్తే అయిపోద్ది వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారా? అయితే ఈ బిట్ పేపర్లో వచ్చేటటువంటి విషయాలు ఏమేమి ఉంటాయో చెప్తాను చూడండి. సొంత వాక్యాలు ఉంటాయి, సొంత వాక్యాలు. తర్వాత వచ్చేసి సామెతలు జాతీయాలు. తర్వాత పర్యాయ పదాలు. తర్వాత వచ్చేసి నానార్థాలు. తర్వాత ప్రకృతి వికృతులు. తర్వాత వచ్చేసి ఇంతవరకు ఇది పదజాలం. తర్వాత వచ్చేసి సందులు ఉంటాయి, తర్వాత సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, తర్వాత వాక్యాలు, తర్వాత సంశ్లిష్ట, సంయుక్త వాక్యాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు ఉంటాయి, పరోక్ష వాక్యాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి కర్తరి కర్మణి వాక్యాలు ఉంటాయి, కర్మణి వాక్యాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఆధునిక వచనంలోకి మార్చడం ఉంటుంది, ఆధునిక వచనంలోకి మార్చడం ఉంటుంది. అమ్మో ఇన్ని ఉంటాయా అనుకుంటున్నారా? ఏముండదు. మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా? మన పాఠ్యపుస్తకం ఉంది కదా, పాఠ్యపుస్తకంలో నుంచే వస్తాయి. ఇవన్నీ కూడా వ్యాకరణం, ఇవి పదజాలం, ఓకేనా. ఇవన్నీ మీ పుస్తకంలో నుంచే వస్తాయి. మీకు వీటి గురించి కింద భయం వేస్తే మన ఛానల్లో ప్రతి పాఠానికి సంబంధించి 1వ పాఠం దగ్గర మొదలుపెట్టి 12వ పాఠం దగ్గర వరకు కూడా పదజాలము మరియు వ్యాకరణాలు మొత్తం చెప్పాను నేను. వాటిల్లో ఉన్న ఆ ఖాళీలు మొత్తం పూరించడం జరిగింది. మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు బిట్ పేపర్లో ఒక్క మార్కు కూడా మిస్ అవ్వదు. 100కి 100%, 100కి 100% వీటిల్లో నుంచి మీ టెక్స్ట్ బుక్లో నుంచే వస్తాయి ఇక్కడ వచ్చేటటువంటి క్వశ్చన్లు. సొంత వాక్యాలు, మన ప్రతి పాఠం వెనుక సొంత వాక్యాలు
వాక్యం ఉంది, మీరు తప్పుపోకుండా రాయడం నేర్చుకోండి. ఆ ప్రతి పాట వెనుక ఉన్నటువంటి సొంత వాక్యాలు చూసుకోండి. సామెతలు, జాతీయాలు, సామెత జాతీయం, తర్వాత పర్యాయ పదాలు కూడా మన పుస్తకం ప్రతి పాట వెనుక ఉన్నాయి చూడండి. నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఇవన్నీ కూడా పాఠ్య భాగం వెనకాల ఇవ్వబడినటువంటి వాటిని ఒకసారి మీరు చూడండి. ఆ వీడియోలు చూసినా కానీ సరిపోయింది, మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత సందులు, సమాసాలు. సందులు వచ్చేసి సంస్కృత సందులు అని చెప్పేసి ఒక 4 ఉంటాయి. ఇవి 4 చూడండి. తర్వాత ఈ సంస్కృత సందులలో ఏంటంటే అందరికీ తెలుసు కదా, సవరణ దీర్ఘ సంధి ఒకటి చూడండి. తర్వాత గుణసంధి, తర్వాత యణాదేశ సంధి, వృద్ధి సంధి, వీటితో పాటు ఉత్వ సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి. ఇంతవరకైనా చూడండి, ఓకేనా. తర్వాత ఇంకా లేవంటే ఉన్నాయి, కానీ ఇంతవరకు చూడండి. ఇంతవరకు కూడా నేను చూడలేను, సమయం లేదు అనుకుంటే పాఠం వెనక అన్ని పాఠాలకి లేవు సందులు, కొన్ని పాఠాలు వెనకమాలు ఇవ్వడం జరిగింది. అంతవరకైనా చూడండి, అంతకు మించి వెళ్ళడు. తర్వాత వచ్చేసి సమాసాలు కూడా మనకి ప్రతి పాఠ వెనక ఇవ్వడం జరిగింది. ఈ సమాసాలకి వచ్చేసి కూడా అంటే ఫలానా సమాసం అని చెప్పలేములే, కానీ నేను చేసినటువంటి వీడియోలు మొత్తంలో అంటే ఈ పదజాలానికి సంబంధించి వ్యాకరణానికి సంబంధించి చేసినట్లు బహువ్రీహి సమాసానికి సంబంధించి గద్య భాగంలో నుంచి ఎక్కువ సమాసాలు రావడం జరిగింది. వాటిని ఒకసారి చూసుకోండి మీరు. బహువ్రీహి సమాసానికి సంబంధించిన ఉదాహరణలు ఎక్కువగా ఇచ్చాడు, అదొకసారి గమనించండి. అలంకారాలు కూడా దీంట్లో అర్ధాలంకారాలు మరియు శబ్దాలంకారాలు 2 రకాలుగా ఉంటాయి. ఈ అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలలో కూడా శబ్దాలంకారాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు మన పాఠ్యపుస్తకంలో చాలా ఇచ్చాడు, అవి కూడా మీరు ఒకసారి గమనించండి. తర్వాత ఛందస్సుకు సంబంధించి ఒక 4 పద్యాలు చూడండి. ఏంటి అంటే అవి వృత్తజాతి పద్యాలు అని చెప్పేసి 4 ఉంటాయి. ఏంటంటే ఉత్పలమాల, తర్వాత చంపకమాల, తర్వాత శార్దూలం, మత్తేవం, వీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా ఒకసారి మీరు గమనించండి. వాటికి సంబంధించి నాకు చాలా కష్టంగా ఉంది, నేను చూడలేను అంటారా, నేనే ఇక్కడ చెప్తాను చూడండి. ఒక 4 ఉంటాయి. మీరు ఇవి ఈ టేబుల్ వరకే మీకు గుర్తున్నా కూడా మీరు ఈ ఆన్సర్లు మొత్తం చేయగలుగుతారు. ఉత్పలమాల, తర్వాత చంపకమాల, తర్వాత శార్దూలం, తర్వాత మత్తేవం. ప్రతి పద్యానికి 4 పాదాలు ఉంటాయి, ఓకేనా. ఈ ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, చంపకమాలలో 21 ఉంటాయి, శార్దూలంలో 19 ఉంటాయి, మత్తేబంలో ఎన్ని ఉంటాయి అంటే 20 ఉంటాయి. 20 అక్షరాలు మత్తేబంలో ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేటటువంటి గణాలు భరన భరవ. చంపకమాలలో వచ్చేసి నా జ భ జ జ జ ర, నజబజ జజర. తర్వాత వచ్చేసి శార్దూలం మ స జ స త త గ. తర్వాత స భ ర న మ య వ. తర్వాత ఇక్కడ వచ్చేసి యతి స్థానం ఎన్నో అక్షరం ఉంటుంది అంటే యతి స్థానం ఇక్కడ 10వ అక్షరం, ఇక్కడ 11వ అక్షరం, ఇక్కడ వచ్చేసి 13వ అక్షరం, ఇక్కడ 14వ అక్షరం యతి స్థానంగా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ప్రతి పద్యంలో 4 పాదాలు 20 అక్షరాలు ఉంటాయి. భరణ బభ్రవాణి గణాలు వస్తాయి. ప్రాస నియమం తప్పకోకుండా ఉంటుంది, ప్రాస నియమం ఉంటుంది, ఓకేనా. ఇంకా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏముంటాయి. ప్రాస నియమం ఉంటుంది, 4 పాదాలు ఉంటాయి. యతి చెల్లుతుంది, యతి అనేది చెల్లుతుంది, ఓకేనా. ఈ విధంగా మీరు ఈ టేబుల్ గుర్తుపెట్టుకున్నా కూడా మనకి ఏమంటారు, ఆ యొక్క పద్యంలో నుంచి వచ్చేటటువంటి ఛందస్సులో నుంచి వచ్చేటటువంటి వాటిలో ఉత్పలమాలకి ఎన్ని అక్షరాలు ఉంటాయి, ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అంటే 20. చంపకమాలకి ఎన్ని అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో అంటే 21. శార్దూలంలో వచ్చే గణాలు ఏంటి అంటే మసజస తతగా, లేకపోతే మత్తేబంలో వచ్చేటటువంటి గణాలు ఏంటంటే సబరణమయ్యవ. వీటిని మీరు చాలా చక్కగా అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత వచ్చేసి వాక్యాలు, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యం, కర్తరి కర్మణి వాక్యాలు. అబ్బో ఇదంతా చాలా విషయం అనుకోవద్దు. వీటికి సంబంధించి ఏ పాఠాలు చదివితే సరిపోద్దు చెప్తాను చూడండి. ఈ పాఠాల వరకు చూసుకోండి, మీరు ఈ ఆన్సర్లు చేయగలుగుతారు, చాలా వరకు చేయగలుగుతారు అనమాట. భాగ్యోదయం అనేటటువంటి లెసన్, తర్వాత గోల్కొండ అనేటటువంటి లెసన్, తర్వాత భూమిక,
భూమిక అనేటటువంటి లెసన్. ఈ 3 పాఠాల్లో ఉండేటటువంటి యొక్క పదజాలంలో వ్యాకరణాంశాల్లో ఉన్నటువంటి ఈ వాక్యాలు చూసుకోండి. ఈ ఆధునిక వాక్యానికి సంబంధించి కూడా ఆధునిక వాక్యం, కర్తరి వాక్యం, కర్మణి వాక్యం, ప్రత్యక్ష వాక్యాలు, పరోక్ష వాక్యాలకు సంబంధించి ఈ 3 పాఠాల్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలను చూడండి. ఈ వాక్యాలు మీకు అక్కడ దొరుకుతాయి. అక్కడ మీరు ఎగ్జామ్లో ప్రశ్న వచ్చినప్పుడు తప్పకోకుండా చేయగలుగుతారు. ఓకేనా? ఇది బిట్ పేపర్కు సంబంధించి. అయితే బిట్ పేపర్ చేసేటప్పుడు మీరు అక్కడ మీకు ఇవి ఉంటాయి కదా, ఇట్లా బ్రాకెట్స్ ఇస్తారు కదా, ఈ కుండలీకరణాలు అంటారు తెలుగులో. ఈ బ్రాకెట్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ అక్కడ ఆలు కానీ లేదంటే ఏబిసిడీలు కానీ ఇస్తుంటాడు. ఏబిసిడీలు కానీ ఇచ్చినప్పుడు ఫస్ట్ పెడతారు. పెట్టి ఇంకొకళ్ళు ఎవరో చూపించారని చెప్పి ఇది కొట్టేసి ఇది కాదు మళ్ళీ అని ఇట్లా దిద్దడం, తర్వాత పక్కన అని రాయడం, ఇక్కడ ఫస్ట్ పెట్టి తర్వాత ఎవరో వచ్చి బి చెప్పారని ఇది కొట్టేసి దీన్ని బి రాసి చూపించడం, లేకపోతే ఇక్కడ కొట్టేసి మళ్ళీ బి రాయడం. ఇట్లా చేస్తే ఇక్కడ మార్కు క్యాన్సిల్ అవుతుంది. ఈ పని అస్సలు చెయ్యొద్దు. అర్థమవుతుందా? మొదటిగా మీరు చేయాల్సిన విషయం ఏంటంటే తప్పు అనేది అంటే ఇక్కడ కొట్టివేత అనేది రాకోకుండా చూసుకోండి. ఇక్కడ మీరు ఇక్కడ అని సరి చేయకపోయినా మార్కు పోయిద్ది, మీరు అని సరి చేసినా మార్కు పోయిద్ది. కొట్టివేత అనేది ఉండకూడదు ఈ బ్రాకెట్లో. ఇంకోటి ఏంటంటే ఈ కుండలీకరణం బ్రాకెట్ కంటే బ్రాకెట్ బయట అట్లా ఇది కొట్టేసి ఇదంతా చికాకయ్యి బ్రాకెట్ బయట పెట్టకూడదు ఆన్సర్. ఓకేనా? ఆ విధంగా. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు 1వ ప్రశ్న, 2వ ప్రశ్న, 3వ ప్రశ్న, 4వ ప్రశ్న ఇచ్చినప్పుడు నాలుగో ప్రశ్న ఈ విధంగా ఇచ్చినప్పుడు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2, 3, 4 ప్రశ్న ఇట్లా ఇచ్చినప్పుడు ఏ బ్రాకెట్ దేనికి అని కన్ఫ్యూజ్ అవుతూ ఈ 4వ దానికి తీసుకెళ్ళి ఇక్కడ 5వ దానికి తీసుకొచ్చి ఇక్కడ అట్లా పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా పెట్టడానికి ప్రయత్నం చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఇది మీరు బిట్ పేపర్ పూర్తి చేసిన తర్వాత ఈ బిట్ పేపర్ని తీసుకెళ్ళి ఆన్సర్ షీట్కి జత చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు రాసిందంతా కూడా వృధాగా పోతుంది. మీరు ఎక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్లు వేయవలసినటువంటి అవసరం ఉండదు. బిట్ పేపర్లో వేస్తే సరిపోతుంది. మీరు ఆన్సర్ షీట్లో వేయాల్సిన పని ఎక్కడ ఉండదు. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ప్రాముఖ్యంగా మొదటిగా మీరు చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రశ్నపత్రాన్ని పూర్తిగా మొదటిగా చదవాలి. ప్రశ్నపత్రం మొత్తం ఒకసారి చదవాలి, ఒకసారి. ఓకేనా? చదివిన తర్వాత చదవడానికి కూడా మీకు ఒక టైం ఉంటుంది. 2 గంటల టైం అయితే 2 గంటల పావు గంట ఇస్తాడు. ఓకేనా? మొదటిగా మీరు చదవండి. చదివిన తర్వాత మీరు ప్రశ్నలు రాసేటప్పుడు మీకు ఈ ప్రశ్న వచ్చిన ప్రశ్నలే మొదటిగా రాయండి. వచ్చిన ప్రశ్నలు మాత్రమే మొదటిగా రాయండి. రానాట్ల కోసం తాపత్రయపడొద్దు. ఈ వచ్చినవి రాసేటప్పుడు కూడా కొట్టివేత అనేది లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. కొట్టివేత అయ్యో మరి ఏదన్నా తప్పు రాస్తే ఎట్లా అంటే కొట్టివేత లేకుండా, ఒకవేళ అది తప్పే అయింది అనుకోండి, మామూలుగా అట్లా బ్రాకెట్ పెట్టేసి వదిలేసేయండి. బ్రాకెట్ కూడా పెట్టిన అవసరం లేదు, సరే రాసుకుంటూ వెళ్ళండి. అంతేగాని కొట్టివేసి ఎగ్జామినర్ దృష్టి ఆయన మంచిగా దిద్దుకుంటూ వెళ్ళేవాడికి ఈ కొట్టివేత చూడటంతో అక్కడ బ్యాడ్ ఒపీనియన్ రావడానికి, బ్యాడ్ ఒపీనియన్ మీన్స్ అది సరైన మ్యాటర్ లేదేమో అన్న ఫీలింగ్ రావడానికి ఛాన్స్ కొట్టివేత మీదకి వెళ్ళింది తప్ప నువ్వు రాసిన మొత్తం మంచిగా ఉన్న దాని మీదకి అతని దృష్టి వెళ్ళదు. కాబట్టి కొట్టివేతగా అనేది రాకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళు వచ్చినవి రాని అన్నీ అట్లా ఉంచేసి చాయిస్ రాయడానికి అంటే అదనపు ప్రశ్నలు రాయడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు కొంతమంది. ఈ అదనంగా రాసేటటువంటి ప్రశ్నలు మొత్తం అంటే మీరు రాయవలసినటువంటి ఇప్పుడు లఘు ప్రశ్నలు 4 ఇచ్చినప్పుడు 4 రాసేసి వ్యాసరూప ప్రశ్నలు రాసేసి అన్ని రకాలుగా అయిపోయిన తరువాత అప్పుడు అన్ని మీరు లెక్కేసుకొని రాసిన ప్రశ్నలన్నీ వచ్చినాయా, చెప్పిన ప్రశ్నలన్నీ వచ్చినాయా లేదని చూసుకున్న తర్వాత అదనం స్టార్ట్ చేయండి. ముందుగానే అదనపు ప్రశ్నలు స్టార్ట్ చేయొద్దు. ఇంకొక విషయం ఏంటంటే మీ మానసిక ఒత్తిడికి సంబంధించి నేను చెప్పేటటువంటి విషయం, మీరు రాస్తున్నటువంటి 2025 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మీరు రాసే మొదటి ఎగ్జామ్ తెలుగు కాబట్టి, మొట్టమొదటి ఎగ్జామ్ తెలుగు కాబట్టి మీ యొక్క మనసులో ఏదో తెలియని అలజడి అనిపిస్తూ ఉంటుంది.
అలజడి అనిపిస్తూ ఉంటుంది. మొదటి రోజు కాబట్టి చాలా భయంగా ఉంటుంది. ఈ తెలుగు ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేస్తే హిందీ ఎగ్జామ్ కాడ నుంచి కొద్దిగా రిలీఫ్గానే ఉంటుంది. ఎందుకంటే ఆ స్కూల్ వాతావరణం మీకు తెలిసిద్ది. మీ పక్క బెంచ్ వాళ్ళు కానివ్వండి, చూస్తున్నటువంటి ఇన్సులేటర్లు కానివ్వండి, అందరి ఫేస్లకు ఒక్కసారి మీరు దర్శనమై వస్తారు కాబట్టి ఎంతో కొంత రిలీఫ్ అనేది కలుగుతూ ఉంటుంది. అక్కడ రాసే ఎగ్జామ్ కూడా ఒకటి అయిపోతుంది కాబట్టి కొద్దిగా తేరుకుంటారు. ఇది మొదటి ఎగ్జామ్ కాబట్టి మీరు వెళ్తున్నప్పుడు ఇట్లాంటి అలజడికి గురి కావద్దు. మీరేం చేస్తారంటే చదివేటటువంటి విషయాన్ని అంతకుముందు వచ్చినటువంటి మీకు పెద్ద పెద్ద వ్యాసరూప ప్రశ్నలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు నేను కొన్ని పాఠాలు చెప్పా, వాటిలో పెద్ద పేర ఉండేసి మీరు చదవలేక దాని మీద ధ్యాసతో మీరు ఏమంటారు గజిబిజి కావద్దు. రాని పెద్ద ప్రశ్న ఉంది చదవలేకపోతున్నా అంటే వదిలేసేయి. తర్వాత దానికి సంబంధించి లఘు ప్రశ్నలు ఏమైనా ఉంటే చదవండి. ఇవన్నీ కూడా కొద్దిగా చదివి ఎంతో కొంత మీకుగా మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసానికి మీరు కొంచెం నమ్మకంగా ఆత్మవిశ్వాసానికి సంతృప్తిగా ఉన్నట్లయితే ఈ అలజడి అనేది తగ్గించుకోవచ్చు. ఎందుకంటే నేను పలానా పాఠం చదివాను, ఈ ప్రతిపదార్థాలు నేర్చుకున్నాను, వ్యాసరూప ప్రశ్న చూసుకున్నాను, లేకపోతే పదజాల వినియోగం అంతా చూశాను, బిట్ పేపర్ మొత్తం చేయగలుగుతాను అన్నటువంటి ఫీలింగ్ మీకు వస్తుంది. కాబట్టి మనం ఎంతో కొంత చదివినప్పుడు ఈ అలజడను కొద్దిగా తగ్గించుకోవచ్చు. అందులోనూ రాత్రి ఎక్కువసేపు చదువుకోకుండా త్వరగానే నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మొదటి ఎగ్జామ్ కాబట్టి ఈ మొదటి ఎగ్జామ్కి ప్రతి ఒక్కరికి మన తెలుగు ఎగ్జామ్ మీద పడేటటువంటి ఎఫెక్ట్ కూడా ఇది. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువగా భయపడుతుంటారు. ఆ భయం అనేది లేకుండా ఉండడం కోసం మీరు అంతకుముందు చదివినట్టుని రివిజన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్లలో బిట్ పేపర్కి సంబంధించిన విషయాలు మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. అవి ప్రతి పాట వెనక ఉన్నాయి చూడండి. మీకైనా సమయం కానీ ఉండి మీ ఉపాధ్యాయులు సహకరించినట్లయితే, లేదా మీరు ఇంటి దగ్గరే ఉంటున్నారు అనుకుంటే ఈ యొక్క పదజాల వినియోగానికి సంబంధించి ఖాళీలు మొత్తం పూర్తి చేయడం జరిగింది. వాటిని మొత్తం మీరు ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఎందుకంటే పాఠ్యభాగం వెనకమాల నుంచే ఆ ప్రశ్నలన్నీ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇంకా నేను చెప్పినట్లలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను ఈరోజే దానికి రిప్లై ఇవ్వడానికి కూడా ఇప్పుడు రిప్లై ఇస్తాను కూడా. అందరికీ కూడా శుభాశిష్యులు. ధన్యవాదాలు.